నిన్ను చూడాలంటే లోకానికి కళ్ళు మూయాలి. లోకాన్ని చూస్తూ నిన్ను చూడలేను. నిన్ను చూడాలంటే నీ మ్రోల నీ వైపు తిరిగి కళ్ళు మూయాలి. లోకం కళ్ళు మూస్తే అప్పుడు మనోనేత్రములు మదిలో నీ నయనములతో అప్పుడు చూడగలుగుతాను నేను. ఇతరంబులను నేను పరికించుట అంటే చూచుట. అర్థమైందా? పరికించుట. పరి అంటే చుట్టూ అనే అర్థం కూడా వచ్చింది. పరిభ్రమించుట అంటే చుట్టూ తిరుగుట. పరిస్థితులు చుట్టుముట్టిన స్థితులు, చుట్టూ ఉన్న స్థితులు. పరి అంటే చుట్టూ అనే అర్థం వస్తుంది. పరికించుట అంటే చూచుట అని కూడా అర్థం వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, పెద్దగా చెప్పండి. హల్లెలూయా. ఇతరంబులను నేను పరికించు వేళ ప్రతిసారి హృదయంబు క్షతమాయే. క్షతము అంటే గాయములు. క్షతగాత్రులు అంటారు కదండి, దెబ్బలు తగిలిన వాళ్ళని. క్షతగాత్రులను సమీపంలో ఉన్న ప్రభుత్వ వైద్యశాలకు తరలించిరని రాస్తారు కదా. క్షతము అంటే గాయములు, దెబ్బలు తగిలిన వాళ్ళు, గాయములు పొందిన. ఇతరంబులను నేను పరికించు వేళ ప్రతిసారి హృదయం దెబ్బతింటుందా, నీ వైపు కాకుండా ఎటు చూసినా బెడిసి కొడుతుంది అని చెప్తున్నాడు సింపుల్గా, నా భాషలో చెప్పాలంటే. మదిలోని నయనాలు నీ వైపు చూస్తే ఎప్పుడైతే ఇలా అవుతుందో, వద్దొద్దని నీకెళ్ళి ఎప్పుడైతే చూస్తున్నాను అప్పటిదాకా నన్ను తరిమిన వ్యధలన్నీ త్రుటిలో మాయమైపోతున్నాయి నాయన. అందుకే నీకు వద్దనుకున్నా. నిన్ను చూసిన కనులతో ఈ లోకమందు ఎవ్వరిని చూడలేనయ్యా స్వామి, యేసు స్వామి. నిన్ను చూచుటే నా పరమార్థం. కాబట్టి నీవే కావాలి, నీతోనే గడపాలి, నిన్నే చూడాలి, నీతోనే నడవాలి. ఇది భక్తుని హృదయ కోరిక, వాంఛ. అసలు దావీదు దేవుని హృదయానుసారుడైన మనుషుడు. మందసాన్ని కదిలించింది ఎవరు అసలు? నేనేమో ఈ నివాసంలో ఉంటున్నాను, దేవుని మందసం అక్కడ ఉంది గుడారంలో, కాబట్టి నాకు అది బాగా అనిపించట్లేదు. నేనుండు పురములోనికి నా దేవుని మందసం తీసుకొని రావాలబ్బాయి, బయలుదేరండి పోదామని కొంతమందిని వెంటేసుకొని పోయాడు దావీదు. వెంటేసుకొని ఒక ఎడ్ల బండి ఒకటి తీసుకొని ఎడ్ల బండి మీద మందసం పెట్టుకొని బయలుదేరారు. ఈ ఎడ్ల బండి మీద మందసాన్ని దోలటం అనేది ఫిలిస్తీయుల పద్ధతి. ఎడ్ల బండి మీద మందసాన్ని పంపించినటువంటిది ఫిలిస్తీయుల పద్ధతి. ఇశ్రాయేలుకు దేవుడిచ్చిన కట్టడ అది కాదు. మందసమును ఇశ్రాయేలీయులలో లేవీయులు మోయాలి. మందసం ఎడ్ల బండ్ల మీద, గుర్రాల బండ్ల మీద ప్రయాణం చేయకూడదు. దేవుడు ఏర్పరచుకున్న యాజక గుంపు లేవీయులు వాళ్ళ భుజాల మీద మోయాలి. అది ఎంత దూరమైనా సరే వాళ్ళ భుజాల మీదనే పోవాలి. అంతేగాని ఎడ్ల బండ్లు, గుర్ర బండ్లు పెట్టకూడదు. దావీదు ఈ సంగతి విస్మరించాడు. విస్మరించి ఎడ్ల బండి మీద మందసాన్ని పెట్టుకొని తీసుకొని వస్తూ ఉంటే ఒక ప్రదేశానికి రాగానే ఎడ్లకు కాలు జారింది. బండి మీద ఉన్న మందసం పెట్టి పడబోయింది. ఉజ్జా అనే వ్యక్తి ఆ పడబోతున్న మందసం పెట్టిని పట్టుకుంటాడు పడకుండా. ఈ సన్నివేశం మీకు 2 సమూయేలు గ్రంథం అదేదో అధ్యాయం, అదేదో వచనం, 6వ అధ్యాయం చదివితే ఆ సన్నివేశం అంతా మీకు దొరుకుతుంది. ప్రభువుకి స్తోత్రం. ఇప్పుడు నాకెళ్ళి చూడండి. ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా ఆ మందస పెట్టిన పట్టుకోవడానికి చేయి జాపుతాడు. అంతే, అక్కడికక్కడ చచ్చిపోతాడు. ఉజ్జా అక్కడ హతుడైనందున ఆ ప్రాంతానికి పెరేజ్ ఉజ్జా అని పేరు పెడతారు. పెరేజ్ ఉజ్జా అంటే ఉజ్జా వినాశనం అనే టైటిల్ పెడతారు అక్కడ. టైటిల్ సరే, మనిషి పోయాడుగా. ఎందుకు పోయాడు? దావీదుకు దడగమ్మిద్ది. దేవునికి స్తోత్రం. భయంకరుడైన యెహోవా అసలు ఏమాత్రం ఒప్పుకోకుండా తేడా వస్తే సావగొడుతున్నాడు, మళ్ళీ ఇక మారు మాట లేకుండా. భయంకరుడకు దేవుణ్ణి నేను ఎలా భరింపగలను?
అని ఏం చేయాలా అని ఆలోచిస్తే ఓబేదేదోం అంటాడు, అయ్యా నా ఇంట్లో పెట్టండి, చంపితే నేనే చేస్తా, బతికిస్తే నేనే బతుకుతా. అసలు దావీదు పురానికి తీసుకెళ్లాలని నువ్వు కదిలిచ్చావు, నీ గుండె జాల్లా. దేవుడు అంటే ఇష్టం ఉంటే కదిలిచ్చావు, కానీ కొద్దిగా ఎఫెక్ట్ కనపడేసరికి సర్దుకున్నావు. నేనేం సర్దుకోను. మీరందరూ భయపడ్డా నా దేవుని సన్నిధి నా ఇంట్లో ఉంటాం నాకెంతో సంతోషం. మందసాన్ని కదిలించినందుకు కాదు దేవుడు కోప్పడింది, దానికి జరిగించవలసిన విధంగా జరిగించినందుకు కోప్పడ్డాడు. అన్యుల క్రమాన్ని అనుసరించి అడుగులు వేసినందుకు, దావీదు తెలిసి కూడా ఇలాంటి పని చేసినందుకు కోపం రగులుకుంది. ఒక డోస్ ఇచ్చాడు అక్కడ, దావీదుకు దిమ్మ తిరిగింది. అయితే ఓబేదేదోం భయపడలా. తన ఇంట మందసాన్ని పెట్టుకున్నందున ఓబేదేదోము ఇంటిని యెహోవా ఆశీర్వదించెను అని రాసుంది. చూడు, యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదేదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదేదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించెను. ఆశీర్వాదానికి మరొక అద్భుతమైన విషయం, దేవుని సన్నిధిని ప్రేమించుట. ఇప్పుడు రాసుకోండి తల్లి. దేవుని మాటకు విధేయత చూపుట ద్వారా ఆశీర్వాదం, దేవుడు ఏర్పరచుకున్న భక్తులకు ఆశీర్వాద వచనము అలాగే దీవెనకరమైన సహాయం అందించుట ద్వారా ఆశీర్వాదం. 3వది, దేవుని సన్నిధిని ప్రేమించుట ద్వారా ఆశీర్వాదం. 4వది, బీదలకు అప్పించుట ద్వారా, బీదలకు సాయం చేయుట ద్వారా, దిక్కులేని వారిని, విధవరాండ్ర, అనాథలను, అభాగ్యులను కరుణించి హెల్ప్ చేయుట ద్వారా కూడా దేవుని ఆశీర్వాదం మనకొచ్చిందని యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో స్పష్టంగా దేవుడు చెప్పాడు. బిడ్డలారా, ఇది 4వ విషయం. ఆశీర్వాదాన్ని మనం ఏ విధంగా స్వతంత్రించుకుంటామంటానికి 4 దారులు. ఇంకా మీరు వెతికితే మస్తున్నాయి. అయితే ఇవన్నీ నేను మీకు చెప్పాలనుకోలేదు, ఎందుకంటే దాదాపు బైబిల్ చదివితే మీకు తెలుస్తుంది. ఇవన్నీ సింపుల్గానే అర్థమవుతాయి, దొరుకుతాయి. అయినా మచ్చు తొనకలాగా ఒక 4 ఇచ్చా. ఇప్పుడు మీరు చెబుతారన్నమాట ఆ 4 ఏందో చెబుతారన్నమాట. ఎలా ఆశీర్వాదం వస్తుంది నాన్న? నంబర్ 1 ఏం చెప్పాను? ఆయన మాటకు, ఆయన ఆజ్ఞను గైకొనడం ద్వారా. 2 సార్లు చెప్పాగా, ఒక్కసారి చెప్పండి నాకు. 2వది, దేవుడు ఆశీర్వదించి ఆయన పిలుపు కలిగి ఉన్నటువంటి ఆయన భక్తులకు ఆశీర్వచనం పలుకుట ద్వారా మనం ఆశీర్వదించబడగలం. తోడ్పడుట ద్వారా, వారి మేలు కాంక్షించుట ద్వారా మనం ఆశీర్వదించబడగలం. 2. 3, దేవుని సన్నిధిని ప్రేమించుట ద్వారా, ఆయన సహవాసాన్ని కోరుకునుట ద్వారా పరిమళ భరితంగా మారిపోతాం మనం. 3. 4, ఆయన చెప్పినట్లు దీనులను, అభాగ్యులను, అనాథలను, విధవరాండ్రను, దిక్కులేని వారిని ఆదరించి మనకు చేయదగ్గ సాయం వాళ్ళకు మన ద్వారా జరిగితే అది ఎంత దీవెనో. ఓకే, 4. ఇప్పుడు ఈ 4 చెప్పేశాను కాబట్టి ఇబ్బంది లేదు, మీకు గుర్తుంటుంది. ఇప్పుడు అందులో 2వ పాయింట్కి వద్దాం. అబ్రాహాముని ఏమన్నాడంటే, నేను నిన్ను ఆశీర్వదించి గొప్ప జనముగా చేస్తాను, నీ వలన భూలోకములోని వంశములన్నీ ఆశీర్వదించబడతాయి. నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించే వారిని శపిస్తాను అన్నాడు. కొన్నిసార్లు మనం దరిద్రం ఎలా తెచ్చుకుంటామంటే నోటి అది మీరు పూర్తి చేసుకోండి. కొన్నిసార్లు దీవెన కూడా ఈ నోటితోనే తెచ్చుకుంటాం, కొన్నిసార్లు శాపం కూడా ఈ నోటి తెచ్చుకుంటాం అన్నమాట. నోటి ఆ 2 మాటలు, ఆ 2 అక్షరాలు మీరు పలుకోవచ్చు, నేను పలకూడదు ఇక్కడ. దేవునికి స్తోత్రం.
నోటితోనే మేలు పొందగలం, నోటితోనే శాపం తెచ్చుకోగలం. అందులో అసలు మీరు ఊహలో కూడా ఊహించండి ఏంటంటే, దేవుడు ఏర్పరచుకొనిన వారిని నిందించుట వలన కలిగే శాపం. అసలు ఇది ఒకటి ఉందన్న సంగతే మనకు తెలియదు. దేవుడు ఏర్పరచుకున్న వారిని బ్లెస్ చేయుట ద్వారా మనం కూడా దీవించబడతామన్న సంగతి కూడా మనకు అంతగా తెలియదు. కానీ ఈరోజు పరిశుద్ధాత్ముడు మన దృష్టిలోకి తీసుకొస్తున్నాడు. ఇది మనం తెలుసుకోవాలి. అందుకే సాధ్యమైనంత వరకు ఆశీర్వచనమే పలకండి కానీ శాపవచనం పలకొద్దు అన్నాడు. ఎందుకు అన్నాడో తెలుసా? ఈ శాపాలు పలకటం అలవాటు అయిపోయి దేవుడు ఆశీర్వదించిన వారిని కూడా ఏదన్నా దూషించినా శాపం పలికినా అది మనకు రివర్స్లో కొట్టిద్ది. అందుకే మీ నోట ఆశీర్వచనము, అనుకూల వచనము, శుభవచనము, ఆశీర్వచనమే పలకండి కానీ దుర్భాష కానీ శాపము కానీ మీ నోట పలకొద్దు అన్నాడు. కానీ కొంతమంది అట్లా కాదండి. వాళ్ళ నోటిని కంట్రోల్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళ నోరు, వాళ్ళ నాలుక వాళ్ళ ఇష్టం మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది బయటికి మాట్లాడకపోయినా లోపల తిట్టుకుంటుంటారు. అట్లా కూడా కోటింగే, పలికినా కోటింగే. అందరినీ కాదు, దేవుడు ఏర్పరచుకున్న వారిని, నీకు రూఢి అయిన వారిని, దేవుడు తన చేత వాడుకుంటున్న వారిని, దేవుని పిలుపు యథార్థంగా పొందుకొని దేవుని ఆలోచనలను గైకొని ఆయన చిత్తమును నెరవేర్చుట కొరకు నడుస్తున్న వారిని, వారి విషయములో దేవుడు చాలా తీవ్రంగా ఉంటాడు, చాలా సీరియస్గా ఉంటాడు. ఇప్పుడు బైబిల్ గ్రంథంలోనే బోల్డని నిరూపణలు ఉన్నాయి. మోషేని గద్దించారు. మోషే పిలువబడినవాడు, ఏర్పరచబడినవాడు, దేవుని చేత శిక్షణము పొంది 40 సంవత్సరాలు అరణ్యపు అనుభవంలో దేవుణ్ణి కలుసుకొని దైవ చిత్తానికి విధేయత చూపి తన స్వార్థాన్ని ఆలోచించకుండా తన బ్రతుకును బలిపీఠం మీద పెట్టి ప్రాణాలకు తెగించి దైవ చిత్తమును, దైవ కార్యమును నెరవేర్చడానికి ఐగుప్తు రాజకుమార్తె యొక్క కుమారుడని రాజభోగాన్ని వెలగబెట్టేటువంటి ఇది కూడా నిర్దాక్షిణ్యంగా వదిలేసుకొని 40 ఏళ్ళు మామ దగ్గర ఉన్నా కూడా ఒక ఇల్లు కట్టుకోకుండా, ఒక గొర్రె పిల్లను కొనుక్కోకుండా, ఒక బానిసలాగా 40 ఏళ్ళు ఊడిగం చేసి, నా ప్రజలు విడుదల పొందితే నేను విడుదల పొందుతా, నా ప్రజలు బానిసలుగా బతికితే నేను కూడా బానిస పనే చేస్తా అని తన్ను తాను అప్పగించుకొని పేరు ప్రఖ్యాతులను, ధన కనకములను అపేక్షించక తన ప్రజల విడుదలను, దైవ చిత్తమును మాత్రమే కోరుకున్న నీతిమంతుడు, సాత్వికుడు, నమ్మకమైన మనుషుడు మోషే. అయితే దేవుడు కాదు, మనిషే. ఏ లోపము, ఏ పొరపాటు, ఏ బలహీనత, ఏ పాపము కూడా ఒక్కసారి కూడా ఏది జరగకుండా ఉండేది దేవుడు ఒక్కడే. ఇక మనుషుడు అన్నప్పుడు చిన్నవో పెద్దవో ఏవో ఒక లోపాలనే ప్రతి మనిషి జీవితంలో ఉంటాయి. కొన్నిసార్లు కొన్ని లోపాలు, కొన్ని పొరపాట్లు నిజంగా జరుగుతాయి. కొన్నిసార్లు కేవలం అవతలివాడు అపార్థం చేసుకోవడానికి అనుగుణ్యంగా కొన్ని సన్నివేశాలు జరుగుతాయి. సాధ్యమైనంత వరకు దేవుని సేవకుడు, దేవుని భక్తుడు తన క్యారెక్టర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఎందుకు ఉంటాడో తెలుసా? ఒక ఆత్మను సంపాదించాలి, దైవ చిత్తం నెరవేర్చాలంటే అది చిన్న విషయం కాదు. పొట్టమార్చుకొని ఉపవాసాలుండి, కన్నీళ్లు విడిచి, ప్రార్థన చేసి, మోకాళ్ళు కాయలు కాసేటట్టుగా, గొంతు బొంగురు పోయేటట్టుగా మొరపెట్టడం, కష్టపడటం, మనిషికి సమయం స్పెండ్ చేయటం, మనుషుల్ని బలపరచడం, ప్రోత్సహించటం. ఒకనాటి ప్రసవ వేదనతో ఒక జనము రాదు. ఒకనాటి ప్రసవ వేదనతో ఒక గుంపు రాదండి. ఒక గుంపు జనం సమకూర్చబడాలంటే ఎంతో ప్రసవ వేదన అనుభవించి ఉంటాడు దైవజనుడు. అందుకే దైవజనుడి గుండెల్లో ఎప్పుడు కూడా ఒక భయం ఉంటుంది. ఎక్కడా కూడా నా సాక్ష్యము పోకూడదు, నా సాక్ష్యము డ్యామేజ్ కాకూడదు. నా సాక్ష్యం పోయిన నాడు నా కష్టమంతా వృధా. నన్ను వెంబడించే నా ఆత్మీయ బిడ్డలకు ఏ విషయంలో కూడా లోపము లేని మంచి మాదిరి నేను ఉండాలని నా దేవుడు నాకు నేర్పించాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చూస్తే ఒక దైవజనుడు కలిగి ఉండాల్సిన
జాగ్రత్తలు, క్వాలిటీస్ అన్ని అక్కడ రాస్తాడు. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కూడా మీరు చదివితే సంఘపు పెద్దగా ఉండాల్సిన వాడు కలిగి ఉండాల్సినటువంటి కొలతలేవో అక్కడ చెప్తాడు. అంతేకాదు ప్రేమలోను, పవిత్రతలోను, విశ్వాసములోను మందకు మాదిరిగా ఉండని తిమోతిని హెచ్చరిస్తాడు పౌలు. అక్కడ ఏమంటాడండి, చాలా క్వాలిటీస్ చెప్తాడు. ఇవన్నీ కూడా నువ్వు బ్యాలెన్స్ చేస్తేనే నువ్వు అధ్యక్ష పదవికి పనికొస్తావు. లేకపోతే కష్టపడి ఆత్మల్ని సంపాదించిన అది బూడిదలో పోసిన పన్నీరు అవుతుందిరా. ఆత్మలో నీ దగ్గర ఏ లోపం చూసినా నేను వెంబడించడం మానేస్తారు. కాబట్టి ఎక్కడ లోపము లేని విధంగా నువ్వు బ్రతకాలి నాయనా అని దేవుడు చెప్పి వదులుతాడు పరిచర్య. భక్తుడు కూడా చాలా కష్టం మీద సేవ చేస్తాడు కనుక తొందరపాటున అల్పమైన వాటికి కక్కుర్తి పడి వీక్ అవడు. అయ్యాడంటే సాక్ష్యం పోయింది. సాక్ష్యం పోయినాడు సేవ ఉండదు. కానీ అన్నిటినీ వదిలిపెట్టుకొని సేవే కావాలని వచ్చి, సేవ కోసం వచ్చి, దైవచిత్తం కోసం వచ్చి, విశ్వాసపు అడుగులు వేస్తూ ఆత్మల కోసం అంగలార్చి పొట్టమార్చుకొని ఉపవాసాలుండి కన్నీరు విడిచి గోజాడుకున్నవాడు అంత సులభ సూత్రంగా తప్పటడుగులు వేయటానికి ఇష్టపడటం ఎందుకో తెలుసా? పిల్లల్ని కన్నా ఒక స్త్రీ తన ముందు ఎలాంటి ఆకర్షణలు వచ్చినా ఒక అడుగు వేసేటప్పుడు, అమ్మో నేను ఈ నిర్ణయం తీసుకుంటే నా బిడ్డలు ఏమవుతారు, అమ్మో నేను 9 మాసాలు మోసి కన్నా నా పిల్లలు ఏమవుతారు, అమ్మో నా బిడ్డలు అని భర్తను కోల్పోయిన విధవరాలయుండి కూడా దేహవాంఛలు తనని శోధిస్తున్నా తన పిల్లల ముఖం చూసి యవనస్తురాలయుండి కూడా తన వాంఛలన్నిటిని చంపేసుకుంటుంది. ఎందుకు తెలుసా? నా క్షణికానందాన్ని నేను చూసుకుంటే నా బిడ్డలు అన్యాయం అయిపోతారు. పర్వాలేదు, ఆ క్షణికమైన ఆనందం నాకు లేకపోతే నేనేం చస్తానా? చావను కదా, పర్వాలేదులే, నా బిడ్డలు బాగుంటే అంతే చాలు అని తన దేహ వాంఛలను కూడా చంపేసుకుని తన బిడ్డల ముఖం చూసి బతికిద్ది ఒక నీతి గల్ల స్త్రీ. 2 పిల్లలు 3 పిల్లల తల్లి అలా ఆలోచిస్తే అనేక మంది ఆత్మీయ బిడ్డల్ని కన్నా ఆత్మీయ తండ్రి కూడా ఒక తల్లిలాగానే ఆలోచిస్తాడు. తల్లి తప్పటడుగేస్తే 2 3 బిడ్డలు నష్టపోతారేమో, కానీ ఆత్మీయ తల్లిగా, ఆత్మీయ తండ్రిగా, ఆత్మీయ నాయకుడిగా ఉన్నవాడు తప్పటడుగేస్తే అనుసరించే వారందరూ డ్యామేజ్ అవుతారు అన్న భయం ప్రతి ఆత్మీయ నాయకుల్లో, యథార్థంగా సేవకు వచ్చిన వాళ్ళలో, నిజంగా దైవ పిలుపు అందుకున్న వాళ్ళలో ఖచ్చితంగా ఉంటుంది. సేవారంభంలో ఒక పాట పాడుకున్నా, మాటతో అయితే మర్చిపోతానని ఆ పదాలని పాటలో మెన్షన్ చేసుకున్నా. అంకితం నీకంకితం నేటి నుండి నా జీవితం అనే పాటలో అన్యజనులలో నీ వార్తను నా బ్రతుకు ద్వారా ప్రకటింతును, అన్యజనులలో నీ వార్తను నా బ్రతుకు ద్వారా ప్రకటింతును, మాటలు కాక క్రియలతో నేను, మాటలు కాక క్రియలతో నేను నాలో నిన్ను కనపరతును, నాలో నిన్ను ఘనపరతును, నా ప్రాణం నీవయ్యా, నీ కొరకే నేనయ్యా, నా సర్వం నీవయ్యా, నా ప్రియుడా యేసయ్యా, నా ప్రాణాత్మ శరీరము యేసునికే అంకితం, నా ప్రాణాత్మ శరీరము యేసునికే అంకితం, అంకితం నీకంకితం నేటి నుండి. ప్రైజ్ ద లార్డ్. 2వ చరణం పాడండి. చివరి శ్వాస
విడిచేంత వరకు నాదు సాక్ష్యము కాపాడుము. సాక్ష్యము చెదరి పోవుట కంటే ముందే మరణము కలిగించుము. ముందే మరణము. రేపు నా సాక్ష్యం పోయిద్ది అనే సంగతి ఈనాడే నీకు తెలిసిద్దిగా ప్రభు. సాక్ష్యం పోగొట్టుకొని వీడు నాకు అవమానం తెస్తాడని నీకు అనిపిస్తే ఆ రోజు రాకముందే నా ప్రాణం తీసేయి ప్రభు, నేనంటూ బ్రతికితే అది నీ మహిమ కొరకే బ్రతకాలి. కానీ నా వల్ల నీకు చెడ్డ పేరు రాకూడదయ్యా అనే స్థిర తీర్మానంతో నిజంగా దేవుని పిలుపు అందుకున్నవాడు యథార్థమైన భక్తితో సేవకు వస్తాడు. దైవ సేవలో మనం అనుకుంటాం జస్ట్ మనుషుల్ని రక్షించడానికి మనుషులకు ఉపదేశమే చేస్తారు అని. కాదు, దైవ సేవ అంటే దురాత్మలతో యుద్ధం. ప్రత్యక్ష యుద్ధం, పరోక్ష యుద్ధం. ఎప్పుడైతే 10 మందిని రక్షించాలని ఒకడు నడుం కడతాడో, 10 మందిని రక్షించాలని ఒక స్త్రీ నడుం కడుతుందో, ఆ వ్యక్తి మనుషులకి, సమాజానికి, కుటుంబానికే కాదు, వీళ్ళందరికంటే ముఖ్యంగా దురాత్మలకు టార్గెట్ అవుతుంది. దురాత్మలకు టార్గెట్ అవుతాడు. శత్రువు కళ్ళు ఈ పర్సన్ మీద ఉంటాయి. దేవుని కోసం బతకాలనుకున్నటువంటి వ్యక్తులను ప్రత్యేకంగా దురాత్మలు టార్గెట్ చేస్తాయి. ఎందుకంటే అలాంటి స్వేచ్ఛ వాళ్ళకి ఇస్తే వాళ్ళు చాలామందిని రక్షణలో నడిపిస్తారు. అందుకని వాళ్ళు నడిపించే ఒక్కొక్క ఆత్మని కాకుండా అనేక మందిని నడిపించిన ఒక్కనే టార్గెట్ చేసి కొడితే, వాడు పడిపోతే, వాడు భ్రష్టుపడితే, వాడు చెడిపోతే మొత్తం నాశనం అవుతారు అని ఈ దురాత్మలు నాయకుల్ని టార్గెట్ చేస్తాయి. అర్థమైందా? విశ్వాసులుగా ఉన్న మీకు ఒక 5 లేక 10 దురాత్మలు మిమ్మల్ని ఫాలో అప్ చేస్తుంటే, మిమ్మల్ని నడిపించడానికి నడుం కట్టిన వాడికి ఒక 2000 దయ్యాలు రౌండ్ వేసిన అనుమానం లేదు. నేను చెప్పేది జోక్ కాదు. అంత టార్గెట్ అవుతాడు. మళ్ళీ తప్పుడు అలవాట్లోంచి, తప్పుడు వ్యసనాల్లోంచి, తప్పుడు జీవిత విధానంలో నుంచి, రక్షింపలేని వాటిల్లో నుంచి రక్షకుడైన యేసు వైపు తిప్పి వాళ్ళ జీవితాలు మార్చి, వాళ్ళ కుటుంబాలని కట్టి, శాపగ్రస్తులుగా బ్రతుకుతున్న వాళ్ళని ఆశీర్వదించబడిన వారుగా నడిపించడానికే దైవజనుడు ఈ కష్టమంతా పడేది. ఒక దైవజనుడిగా ఉన్నాడు, ఎంత నలుగుతాడో, ఎంత వేదన పడతాడో, ఎంత దుఃఖపడతాడో, వాడి హృదయంలో ఎంత మూలుగుతాడో, ఎంత రోధిస్తాడో. ఒక దైవ జనురాలుగా ఉన్నది ఎంత సఫర్ అవుతుందో, ఆమె ఎంత నలుగుతుందో, ఆమె గుండెలో ఎంత వేదనను అనుభవిస్తుందో, అది చేసేవారికి తప్ప మిగిలిన వాళ్ళకి అర్థం కాదు. ఆ సేవ చేసే వాళ్ళకి అర్థమవుతుంది, మిగిలిన వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి ఒక దైవజనుడుగా, ఒక దైవజనురాలుగా ఉన్నవాళ్ళు పడే ప్రసవ వేదన వాళ్ళని పిలిచిన దేవునికే తప్ప ఇతరులకు అర్థం కాదు. ఎందుకంటే అర్థం కానివ్వరు వీళ్ళు. ఎప్పుడు నవ్వుతూ, సంతోషంగా, ఉల్లాసంగా కనపడుతూ, కృంగిపోయిన బిడ్డలకు వీళ్ళు ఉత్సాహంగా కనపడకుండా వీళ్ళు కృంగిపోయి కనపడితే వాళ్ళు ఎట్లా ధైర్యం పొందుతారు? అందుకే వీళ్ళ హృదయంలో ఎంత చేదున్నా, ఎంత బాధ ఉన్నా, ఎంత నలుగుతున్నా, నవ్వుతూ కనపడుతూ, నవ్వుతూ పలకరిస్తూ, నవ్వుతూ నవ్విస్తూ, ధైర్యపరుస్తూ, ఆదరిస్తూ, ఓదారుస్తూ, వెన్నుతడుతూ, ఏదన్నా ఉంటే ఉన్నదానిలో సాయం చేస్తూ, భార్యను ఒక మాట అననీరు, బిడ్డలను ఒక మాట అననీరు, వాళ్ళు జారరు. ఎందుకంటే మీరు అలా కోపడితే, తొందరపడితే ఆ బిడ్డలు ఏమవుతారు? వాళ్ళ రక్షణ కోసమే కదా మనం ఇంత కష్టపడింది అని ఎవరిని తొందరపడదు. తన కన్న బిడ్డలకి ఇబ్బంది అయినా అంతగా పట్టించుకోరు. ఆత్మీయ బిడ్డల సమస్య అంటే పరిగెత్తుతారు. నిజంగా పిలుపు అందుకున్న వాళ్ళు ఇంత నలుగుతారు ఆత్మీయ బిడ్డల కోసం. ఇదంతా
దేవునికి, వాళ్ళని పిలిచిన దేవునికి వాళ్ళకే తెలుసు కానీ ఎవరికి తెలియదు. ఎందుకు తెలియదు అంటే ఇంట్లోకి లేకపోయినా ఉన్నట్టే పిక్చర్ ఇస్తారు. ఇంట్లో కష్టంగా దొర్లుతున్నా సరే ఏం లేదు మాకు సమృద్ధి ఉంది అన్నట్లుగానే కనపడతారు. నోరు తెరిచి చేయి చాపి ఎవరిని దేహి అని అడగరు. ఎందుకంటే దేవుడు ముందే చెబుతాడు, నీ అక్కరగా ఉంటే నన్ను మోకాళ్ళు అడగాల తప్ప ఎవరిని యాచించకూడదు. యాచన కోసం నిన్ను పంపలా, విశ్వాసంతో ప్రార్థించి పొందే ఏలి అలాగా నిన్ను పిలిచి పంపిస్తున్నాను అంటాడు. లేమి కలిగినప్పుడు అడగకూడదు ఎవరిని, దాన్ని కనబడనీయకుండా కూడా జాగ్రత్త చేసుకుంటారు. ఎందుకో తెలుసా, విశ్వాసులకి ఏ కొంచెం తేడాగా కనపడ్డా ఎక్కడ దేవుణ్ణి తృణీకరిస్తారో, ఎక్కడ దేవుణ్ణి విడిచి వెళ్తారో అని, దేవునికి వాళ్ళకున్న మధ్య అనుబంధం ఎట్లా తెగిపోయిద్దో, అది నా వల్ల అయితే తెగకూడదని అట్లా అట్లా వదుక్కొని బ్రతుకుతారు దైవజనులు, దేవుని పిలుపు అందుకున్న యథార్థవంతులు, భక్తిపరులు. మోషే ఎంత సఫర్ అవుతున్నాడో, మోషే ఎంత భారం భరిస్తున్నాడో, మోషేని నిందించే కోరహు, దాతాను, అభిరాములు, మోషే నాయకత్వాన్ని, అహరోను యాజకత్వాన్ని తృణీకరించిన 250 మంది మనుషులకు అర్థం కాదు. మోషే పొందుతున్న గుర్తింపు, ఘనత, గౌరవం, సన్మానమే తెలుసు కానీ మోషే మోస్తున్న సిలువ తెలియదు, దాని విలువ తెలియదు. టీవీగా అందరి ముందు నిలబడి ఒక రాజులాగా గంభీరంగా మాట్లాడుతూ 10 మందికి కనపడుతున్నప్పుడు, ఆహా ఏం లైఫ్ రా, దర్జా జీవితం అనేదే చూస్తారు కొంతమంది. కానీ దాని వెనక మోసే సిలువ ఎవడికి తెలియదు. కానీ తెలిసినోడు ఎవరు? నువ్వు లేచి నీ తండ్రి ఇల్లు విడిచి బయలుదేరు అంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి అనే ప్రశ్నలు లేకుండా భార్యను తీసుకొని చక్కని సౌందర్యవంతురాలు భార్య, 65 సంవత్సరాల వయసులో ఐగుప్తు రాజును ఆకర్షించినంత సౌందర్యవతి ఆమె. ఐగుప్తు దేశంలోనే అలాంటి స్త్రీ లేదట, శారా. అంత చక్కనిది 65 ఏళ్ల వయసులో, సుమారు 85 ఏళ్ల ప్రాయములో, అంతకంటే మించిన వయసులో అబీమెలెకు రాజు కళ్ళను ఆకర్షించినంత సౌందర్యవంతురాలు. 65 ఏళ్లే కాదు, 80 దాటిన వయసులో కూడా ఆమె అందంగానే ఉంది. అంటే 65కి అంత సౌందర్యవంతురాలుగా ఉంది అంటే ఇక ఎంత అందగత్తో చూడండి ఆమె. అలాంటి సౌందర్యవంతురాలైన భార్యను వెంటబెట్టుకొని దేవుడు బయలుదేరమన్నాడని తన సొంత ఇల్లు, సొంత జనులు, తనని ఎరిగి పలకరించే వాళ్ళందరినీ వదిలేసుకొని దేశము కాని దేశమునకు పయనమయ్యాడు అబ్రహాము. అబ్రహాముకు ఆధారం ఏంటో తెలుసా? ఒక్క దేవుడే, ఇంకా వేరే ఏ ఆధారము లేదు. ఒక దేవుడే ఆధారం అబ్రహాముకి. ఐగుప్తు ప్రాంతానికి పోయినప్పుడు వాడు ఆ ఫరో శారాను తీసుకొని పోతే ఎవరికి చెప్పుకుంటాడు? రాజు కదా ఐగుప్తుకి వాడు, రాజు ఏం చేసినా చెల్లిద్ది. శారాను తీసుకొని వెళ్ళిపోతే ఏం చేసి ఉంటాడంటే దీనంగా దేవునికి వెళ్ళి చూసుంటాడు. దేవా, నీ పిలుపుని అందుకొని వచ్చాను కదా, అతడు చూడు ఏం చేశాడో అని దేవునికి వెళ్ళి చూస్తుంటాడు నాకు తెలిసి. ఇంకంతే, ఎందుకంటే ఇంక వేరే ఆధారం లేదు. అప్పుడు ఎవరు వెళ్ళారో తెలుసా? ఫరో ఇంటికి దేవుడే వెళ్ళాడు. ఏమన్నాడో తెలుసా? ఎవరినరా తీసుకొచ్చావు? నీవు తీసుకొచ్చినది నా దాసుని భార్య, నా సేవకుని భార్య, నా మాట చొప్పున నడవటానికి తన్ను తాను అప్పగించుకున్న నీతిమంతుని భార్య, విశ్వాసవీరుని భార్య. అతనికి నేను తప్ప వేరే ఆధారము లేదు. అతని భార్యను తెచ్చి పెడతావా? ఆమె విషయమే నీవు చస్తావు అన్నాడు. గుండె జారిపోయింది ఫరోకి. నాకు తెలిసి వాడి గుండె మోకాల్లోకి వచ్చి ఉంటుంది. దేవునికి స్తోత్రం. అంతేకాదు, శారాని ఇంట్లోకి తీసుకెళ్ళి పెట్టుకున్న తర్వాత
వాళ్ళందరి గర్భాలు కూడా ముయ్యబడి వాళ్ళందరూ కూడా వ్యర్థులుగా అయిపోయిన పరిస్థితి రాయబడి ఉంది ఒక చోట. 2 రాజులు తీసుకెళ్తారు ఆమెని, మొత్తుతాడు వాళ్ళని, మళ్ళీ దండం పెట్టి అబ్రహాంకి అప్పగిస్తారు. తన దాసుడు ఎంత సఫర్ అవుతున్నాడో, ఎలాంటి యాత్రలో ఉన్నాడో, ఎన్ని పోరాటాలు ఎదుర్కొంటున్నాడో పిలిచిన వానికి తెలిసిద్ది, కానీ చూసేవాడికి ఏం తెలిసిద్దండి? వాగేవాడికి ఏం తెలిసిద్దండి? అవునా? అలా బయలుదేరి భక్తులు తమ వేదనలన్నీ గుండెలో పెట్టుకుని దేవునికి మాత్రమే చెప్పుకుంటూ ముందుకు నడుస్తారు గనక వాళ్ళ విషయంలో ఖచ్చితంగా దేవుడే జోక్యం చేసుకుంటాడు. భక్తులు వదిలినా దేవుడు వదలడు. భక్తులు వదిలినా దేవుడు వదలడు. భక్తులు పోనీలే అనుకున్నా దేవుడు పోనీలే అనుకోడు. మోషే వదిలినా దేవుడు వదల్లా. అబ్రహాం వదిలినా దేవుడు వదల్లా. ఒక్క సారా కోసం ఐగుప్తులో ఉన్న ఫరో ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ మహావేదనల చేత దేవుడు బాధించెను. చూస్తారా? ఆదికాండం 13వ అధ్యాయం తోలు తీశాడు ఆ ఫరో ఇంట్లో వాళ్ళందరినీ. చూడండి, చదువు. కనబడలేదా? సరే, 12వ అధ్యాయం చూడు. 12వ అధ్యాయము 17వ వచనం. అది. అయితే యెహోవా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. అది మహావేదనలు అంటే ఏందో తెలుసా? మరి ఏ టైపులో వచ్చిందో నాకైతే తెలియదు. ఓ ఓ ఓ మహావేదన అంటే అది. వేదన అంటే మామూలు, మహావేదన అంటే ఇక అంతకు మించిన వేదన లేదు అని. ఒక్కసారమ్మని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటే వాళ్ళ కర్మ ఎంతమందికి గాలిందో చూడు. వదలడు. ఫరో ఇంటి వారిని అందరిని మహావేదనల చేత బాధించాడట. ఆ బాధ తట్టుకోలేక వాళ్ళకి శకునాలు చూసుకుంటారుగా, గొడ్డు వచ్చిన వేళ, బిడ్డ వచ్చిన వేళ అని, శారం వచ్చిన వేళ చూసుకున్నారు. రాకముందు ఎలా ఉంది, వచ్చిన తర్వాత. మా మందు వాడిన తర్వాత జుట్టు వచ్చిందా లేదా, వాడిన తర్వాత వచ్చింది, వాడకముందు అన్నట్టు. ఏమండి? శారమ్మ రాకముందు, వచ్చిన తర్వాత అర్థమైపోయింది. అప్పుడు అబ్రాహామును పిలిపించాడు. ఎవరయ్యా ఈమె? మా ఇంట్లోకి వచ్చింది, రావటం ఆ లెగ్గు పెట్టింది, ఇట్ అయిపోయింది మా బతుకులన్నీ, సావు అంచుల్లోకి పోయి ఉన్నాము, అర్జెంటుగా ఆమెను తీసుకొని పో. మాకు అర్థమైంది, దేవుడు చెప్పాడు ఆమె నీ భార్య అంటగా, చెల్లెలని చెప్పావు, భలేవాళ్ళగున్నావు, మమ్మల్ని చంపేసేవాళ్ళగున్నావు నువ్వు అంటే. మరి మీరు మామూలు వాళ్ళు కాదు, ఈ దేశపు వాళ్ళంతా దేవుని భయం లేనివాళ్ళు కదా, అందుకని నన్ను చంపి ఆమెను బ్రతుకునిస్తారని అలా చెప్పాను. బాగానే చేశావు, తీసుకెళ్ళి బాబు అని అన్ని బహుమానాలు ఇచ్చి మరీ సాగనంపాడు వాడు. అర్థమైందా? మరి పిలిచినోడు ఎవరు? నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్మునిస్తమా, ఇది సత్యం, పీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ తానే కాదు, వేదన ఎందుకు, నీ కన్నీరు. దేవునికి మహిమ. పాపం అబ్రహాంకి ఎవరు లేరండి, దేవుడు ఉన్నాడని దేవుడి వైపు చూసి అడుగులేశాడు. చివరికి దేవుడే అడుగడుగునా తీర్పు తీర్చాడు. మోషేకి ఎవరున్నారండి?
సొంత వాళ్ళే శత్రువుల్లా ప్రవర్తిస్తూ ఉన్నారు. నేను బయట వాళ్ళు అనరా అంటారు. మరి మోషేకి ఎవరు? దేవుడే తీర్పు తీర్చాడు. ఇలాగున భక్తులకెవరు అంటే భక్తులకు దేవుడే. ఇవన్నీ రాకమానవు కానీ శ్రమలు, శోధనలు, నిందలు, అవమానాలు, అపార్థాలు ఇవన్నీ రాకమానవు కానీ అవి ఎవని వలన కలుగునో వారికి శ్రమ. అవన్నీ అనుభవించిన వాడికి దీవెనే. నేను చెప్పానా? వాక్యం ఉందా? నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని నేను శాపమునకు అప్పగిస్తాను అని.